విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలను అయితే నిర్వహించనున్నారు. రేపు ఎల్లుండి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు అయితే నిర్వహించనున్నారనమాట. ఇక ఎవరైతే గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్నారో అభ్యర్థుల కోసం టీజీపీఎస్సీ కొన్ని ముఖ్య సూచనలు అయితే తెలపడం జరిగింది. అభ్యర్థులకు సూచనలు అనేసి ఈ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ నియమాలు అయితే పాటించాల్సిందైతే ఉంటుందండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని కూడా గ్రూప్లో ఉన్నాయండి. కావాలంటే మీరు గ్రూప్లోకి జాయిన్ అయ్యేసి మీకు కావాల్సినటువంటి మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి పేపర్లో 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్సర్స్ కూడా వివరణలతో ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని చూసుకుంటే గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మొత్తం 783 ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని ఈ నెల 15, 16 తారీఖుల్లో నిర్వహించనున్నారు. 15వ తారీఖున అంటే రేపటి రోజున ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది. అలాగే ఎల్లుండి 16వ తారీఖున ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు అయితే నిర్వహించనున్నారనమాట. ఈ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. అభ్యర్థులు పరీక్షలు రాసేదానికి కొంత పరీక్షలు రాయడానికి సన్నద్ధమవ్వండి. ఇక రేపటి నుంచే పరీక్షలు ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఖచ్చితమైన రూట్ మీరు ఈరోజే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే అభ్యర్థులకు సూచనలు అయితే ఉన్నాయి. ఉదయం విడత వచ్చేసి 8:30 నుంచి పరీక్షా సెంటర్లకి, ఎగ్జామినేషన్ సెంటర్లకి హాజరవ్వచ్చు. అభ్యర్థుల్ని లోపలికి ఎంట్రీ చేస్తారనమాట. ఉదయం 8:30 నుంచి 9:30 లోపే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. 9:30 దాటినట్లయితే 1 నిమిషం లేట్ అయినా కానీ పరీక్షా కేంద్రంలోకి రానివ్వరు, ఎంట్రీ అనేది ఉండదు. ఖచ్చితంగా 8:30 నుంచి 9:30 లోపే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి హాజరు కావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం జరిగే పరీక్షకు మాత్రం 1:30 నుంచి 2:30 లోపే పరీక్షా కేంద్రంలోకి హాజరు కావాల్సిందైతే ఉంటుందన్నమాట. 1 నిమిషం లేట్ అయినా కానీ లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. ఖచ్చితంగా 1:30 నుంచి 2:30 లోపే లోపలికి వెళ్లాల్సిందైతే ఉంటుంది. గేట్లు కూడా మూసేస్తారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఉదయం పరీక్ష వచ్చేసి 10 గంటల నుంచి నిర్వహిస్తారు. మధ్యాహ్నం జరిగే పరీక్షను 3 గంటల నుంచి నిర్వహించే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇకపోతే ఇక్కడ అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫోటోతో కూడిన హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు తీసుకురావాలి. హాల్ టికెట్పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అనేసి ఇచ్చారు. అలాగే హాల్ టికెట్లో ఫోటో సరిగా లేకుంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ అధికారి సంతకంతో తీసుకొచ్చి ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. అలాగే చర్వాణులు అంటే మొబైల్ ఫోన్స్ అండి, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్, క్యాల్కులేటర్, బ్లూటూత్ డివైస్లు, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలైన సామాగ్రి తీసుకురావద్దు. చెప్పులు మాత్రమే వేసుకురావాలి. షూస్ వేసుకోవద్దు అనేసి కూడా ఇచ్చారనమాట. ఎవరు కూడా మేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా షూస్ అయితే వేసుకునేసి వెళ్ళకూడదండి. కేవలం చెప్పులు మాత్రమే వేసుకునేసి వెళ్లాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులు కేవలం మంగళసూత్రం, గాజులు మాత్రమే ధరించాలి. వేరే ఎటువంటి ఆభరణాలు కూడా ధరించకూడదు అనేసి కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్ విడిచి వెళ్ళరాదు. అభ్యర్థులు మెహందీ, టాటూ వంటివి వేసుకోవద్దు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్ను విడిచి వెళ్ళరాదు అనేసి ఇక్కడ ముఖ్యమైన సూచనలు అయితే టీజీపీఎస్సీ తెలపడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందైతే ఉంటుందన్నమాట.